శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ అమ్మవారి దయ వల్ల అందరూ సంతోషంతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ, ఈరోజు మనకిచ్చే సందేశం ఏంటో తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుంది. సమస్యలు ఎవరంటే ఉండరు కదా! అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. ఈ గురువుగారి పేరు వచ్చి లక్ష్మణరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8466923012. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురువుగారు ఎటువంటి సమస్య ఉన్నా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. మేము కూడా మాకున్న సమస్యను ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నామండి. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే, ఈరోజు అమ్మ మనకు చెప్పే సందేశం ఏంటో తెలుసుకుందాము. బిడ్డ, నీవు నా పైన నమ్మకం ఉంటే తప్పకుండా ఈ సందేశాన్ని విను. నా మాటలు తప్పకుండా నువ్వు వింటావమ్మా. నీ మనసు ఆనందించే ఒక మంచి కబురు ఇది, వెంటనే వింటావు కదా అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలతో అంటూ ఉన్నారు, మీకు ఏమాత్రం నాపై నమ్మకం ఉన్నా తప్పకుండా ఈ సందేశం వింటావమ్మా. ఎందుకంటే ఈ సందేశం నువ్వు ఆనందించినటువంటి కబురు తెచ్చాను ఇందులో అని దుర్గమ్మ అంటూ ఉన్నారు. అంత గొప్ప శుభవార్త దుర్గమ్మ తన బిడ్డలకి ఏమందించబోతున్నారు, ఏ విధమైనటువంటి వార్తను దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకువచ్చారో స్వయంగా ఆ తల్లి మాటల్లోనే విందామండి. ఈ విధంగా చెప్తూ ఉన్నారు, బిడ్డ, నీవు ఎప్పుడు పడుతున్న కష్టాలు, బాధలు నీ జీవితాంతం ఉంటాయని మాత్రం అస్సలు అనుకోకు. ఎందుకంటే కాలం అనేది తప్పకుండా మారుతుందమ్మా. ఈరోజు ఉన్నది రేపు ఉండదు కదా, రేపున్నది ఎల్లుండి ఉండదు, అంతా మారిపోతూ ఉంటుంది. ఇక ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ తుడిచేసే మంచి మంచి శుభవార్తలు నీకు అందిస్తాను. ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకో, జరిగిన దాన్నే తలుచుకుంటూ బాధపడే కంటే జరగబోయే దాన్ని తలుచుకొని ఆనందపడు. ఎందుకంటే రాబోయే రోజులన్నీ మంచి రోజులే. ఆ మంచి రోజులను గుర్తు తెచ్చుకునే ఆనందపడు తల్లి. నీ దుర్గమ్మని నమ్మితే నీ జీవితం అంతా ఆనందమే. నీకొక విషయం చెప్పనా, ఈ ప్రపంచంలో రోజు పువ్వును మాత్రం చూసి చాలా అందంగా ఉంది అంటారు, అవునా? కానీ ఆ పువ్వు కింద ఉన్న ముళ్ళు మాత్రం ఎవ్వరు గుర్తించరు. అలానే బిడ్డ, జీవితం కూడా అలానే ఉంటుంది. నీ జీవితంలో ఆనందం వస్తుందని ఆరాటపడితే ఆ ఆనందం చుట్టూ ఉన్న ముళ్ళు లాంటి కష్టాలు, బాధలు ఎవరికి కనిపించవమ్మా. నువ్వు ఎన్నో కష్ట నష్టాలు దాటుకొని ఎదిగితే ఆ ఎదుగుదల చుట్టుపక్కల వారికి కనిపిస్తుందే కానీ దానికోసం నువ్వు పడ్డ శ్రమ ఎవరికి కనిపించదు. కాబట్టి రాబోయే సంతోషాన్ని మాత్రమే నువ్వు తలుచుకో. వాటి కోసం మాత్రమే నువ్వు ఎదురుచూడు. ఈ ముళ్ళు లాంటి కష్టాలను పట్టించుకోవద్దు. మళ్ళీ చెప్తున్నానమ్మా, నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో, ఎప్పుడైతే అందరి ముందు తల ఎత్తుకొని జీవించేటువంటి ఒక జీవితాన్ని నువ్వు పొందుతావో, ఆ రోజు నీ జీవితమే నీకు పాదాక్రాంతమైపోతుంది. ప్రతి ఒక్కరు నిన్ను స్ఫూర్తిగా తీసుకుంటారు. ఆ రోజు చూడు తల్లి, అందరు నిన్ను ఎంత గొప్పగా చూస్తూ ఉంటారో. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ దారిలో నడిచావు, ఇవన్నీ ఎవ్వరు పట్టించుకోలేరమ్మా. నువ్వు ఎంత గొప్ప స్థాయికి ఎదగడానికి ఎన్ని కష్టాలను, అడ్డంకులు దాటుకొని వచ్చావో అవి ఎవ్వరు గుర్తించరు. కానీ తల్లి, ఆ బాధ నీకు మాత్రమే తెలుస్తుంది. అందులోనే అద్భుతమైనటువంటి సంతోషం కూడా దాగి ఉంది. అందుకే చెప్తున్నాను, కష్టాలు వస్తే కృంగిపోవద్దు. దాని తర్వాత వచ్చే సంతోషం నీకు రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది బిడ్డ. ఇది మాత్రం తథ్యం. ఎలాంటి ప్రయత్నం చేయకుండా, ఏ కష్టాన్ని దాటకుండా, సమస్యలను చూడకుండా వచ్చేటువంటి సంతోషం నీకు ఆనందాన్ని ఇవ్వదు. నిజమైన సంతోషం అంటే అది కాదు తల్లి. పోరాడాలి, పట్టుపట్టాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధీటుగా ఎదుర్కొని నీకు కావాల్సింది కేవలం నువ్వు మాత్రమే చేరుకోవాలి. అది తల్లి ఆనందం అంటే. అంత గొప్ప సంతోషమే తెలుసా తల్లి. ఆ ఒక్కసారి ఆలోచించుడు. నీకు పరాయి వారికి చెప్పుకోవడానికి కూడా ఎంతో గర్వంగా చెప్తావమ్మా. నేను ఈ పని చేశాను, సాధించాను, ఈ పని చేశాను, కష్టపడ్డాను అని చెప్పుకోవడంలో ఆనందం ఉంది. కష్టపడకుండా ఏ పని చేసినా ఆనందం ఉండదమ్మా. ఎవరిదో మనం అనుభవిస్తున్నా మనకు ఆనందం ఉండదు. మనం చేసే పని ఉంటేనే గొప్పగా ఆనందంగా విజయాన్ని నువ్వు పొందుకోగలవు. అందుకే బిడ్డ, ఎంత గొప్ప కష్టాన్ని ఎదురిస్తావో అంత అద్భుతమైనటువంటి జీవితం నీ సొంతం అయిపోతుంది. కాబట్టి రాబోయే సంతోషాన్ని మాత్రమే తలుచుకో.
వాటి కోసం మాత్రమే ఎదురుచూడు. ఇలాంటి కష్టాలను చూస్తూ కృంగిపోవద్దు. నీకు ఇంకో విషయం చెప్పనా? అందరూ మంచి మాత్రమే చేస్తే నీకు మంచి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను. కాబట్టి ఇతరుల దగ్గర నుంచి ఏమీ ఆశించకు. ఉన్న దాంట్లోనే తృప్తిపడు. అలా కాకుండా ఎవరో ఏదో చేస్తారని ఆశపడితే నీకు బాధ మాత్రమే మిగులుతుంది. ఎవరైతే వారి వారి జీవితాల్లో వారి మర్యాదలు ఆచరించరో వారి జీవితంలో పైకి రాలేరు. ఇదే జీవిత సత్యం. కాబట్టి నువ్వు అందరితో మంచిగా ఆలోచించు. ప్రతి క్షణం మంచినే తలుచుకుంటూ ఉండు. అప్పుడే నీ జీవితం మంచిగా మారుతుంది. నీ కష్టాల కొలిమి లాంటి ఆ జీవితం నుంచి నిన్ను బయటకు లాగి నీకు సంతోషకరమైన జీవితాన్ని నేను ప్రసాదిస్తాను. ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా. కేవలము నీ ఒక్కడిని మాత్రమే మారుతుంది. ఎవరి మీద ఆధారపడకు. ఎవరో తెలుసా? ఎందుకో తెలుసా? నీ కోసం మనస్ఫూర్తిగా ఒంట్లో శక్తి మాత్రమే ఉన్నప్పుడు మిగతా ఎవరైనా సరే వారి వారి పరిధులు వారికి ఉంటాయి. ఈ విషయాన్ని ఎప్పటికీ నువ్వు మర్చిపోవద్దు. నువ్వు మంచిగా అనుకుంటూ ఉంటేనే నీ జీవితం మారుతుంది. ఇది ఎవరి వల్ల కుదరటం లేదు. కాబట్టి నీ దుర్గమ్మ చూపిన మార్గంలో నువ్వు నీపై నమ్మకం ఉంచి నీ జీవితాన్ని మార్చుకునేటువంటి శక్తి సామర్థ్యం నీకు మాత్రమే ఉన్నాయి. అది ఎవరి వల్ల కుదరదు. ఎప్పుడూ మంచిగా మాట్లాడుతూనే ఉండు. మంచిగానే ఆలోచించు. అందరికీ నీకు చేతనైనంత సహాయం చేస్తూ ఉండు. ఇవన్నీ నీ వల్ల మాత్రమే జరుగుతాయి బిడ్డ. జరుగుతుందని నేను అనుకుంటున్నాను. నువ్వు కూడా అందుకో. నువ్వు నవ్వు పెంచుకోవాలి. అప్పుడే ఇవన్నీ సాధ్యమైపోతాయి. ఇవి నువ్వు అనుకున్నంత కష్టం ఏమీ కావు. దాన ధర్మాల్లో నీ మనసుని సంతృప్తి గురి చేసేటువంటి ఆనందం ఉంటుంది. చూడు తల్లి, నువ్వు చేసే సహాయానికి నువ్వు చేసేది ఏదైనా చెయ్యమ్మా. నీకు చేతనైనా పట్టెడు అన్నమైనా పెట్టు చాలు. అది పరమాన్నానికి చేరుతుంది. ఎనలేని పుణ్యం నీ మూట కట్టుకుంటావు తల్లి. ఎవరి తాతకు కొద్దివారు వాళ్ళ తాత కొద్దివారు పెడుతూ ఉంటారు. కోటీశ్వరులు నిలువు దోపిడిస్తావని నువ్వు ఏమీ అడగదను. నీకు చేతనైన నీ చేతిలో ఉన్న సాయాన్ని మాత్రమే చెయ్యి. అది నీ కోట్ల సంపాదనతో ఉంటుంది తల్లి. అర్థమవుతుందా బిడ్డ? భగవంతుడు నీ నుంచి ఏమి కోరుకున్నాడో వజ్ర వైడూర్యాలు తన ధాన్యాలు నేను అడగటం లేదు. నిజంగా కష్టాల్లో ఉండి సహాయాన్ని అర్థిస్తే నీకు వీలైనంత ఆ సహాయాన్ని మాత్రమే బిడ్డ నువ్వు మాత్రమే చెప్తున్నారు. నీ చేతిలో లేకపోతే ఆ సహాయాన్ని నువ్వు చేయనవసరం లేదు. వీలుంటే మాత్రం తప్పకుండా చేయి. అదో నీకు శ్రీరామ రక్ష కాగలదు తల్లి. ఇలా చేయడం వల్ల నీ మర్యాద కూడా పెరుగుతుంది. పుణ్యాన్ని మూటగట్టుకుంటావు. నీ జీవితంలో ధైర్యంగా ముందుకు నడగలవు. చూడు తల్లి, ఆ ధైర్యాన్ని అలానే నీ మనసులో ఉంచుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవద్దు. నీకు ఎవరు మర్యాద ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరి ఇష్టం వారిది, ఎవరి కష్టం వారిది. ఒక్కసారి ఆలోచించు. ఆకాశంలో ప్రతిరోజు నక్షత్రాలు వస్తాయి కదా, వాటిని ఎవరు చూడలేదని అవి రాకుండా ఉంటాయా? ఒక్కసారి ఆలోచించమ్మా. వాటి కాంతి ఏమైనా తగ్గుతుందా తల్లి? లేదు కదా. అలానే నీ గొప్పతనం తెలియని వారి గురించి నువ్వు ఎందుకు దిగులు పడతావు? వారు గుర్తించకపోతే నీ తెలివితేటలు ఏమైనా తగ్గుతాయా? లేదు కదా. బీడుబావు కదా. కాబట్టి అవన్నీ ఆలోచించకమ్మా. నీకొక ఉదాహరణ చెప్పనా? అడవిలో తిరుగుతున్న సింహాన్ని చూసి కుక్కలు కూడా మరుగుతాయి. అలానే దాని విలువ తగ్గిపోతుందా? ఎవరి జీవితానికి వారే రాజు కాగలరు. ఎవరి ప్రాధాన్యత వారికి ఉంటుంది. అందుకే ఎవరి గురించి నువ్వు ఆలోచించకు. ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధపడకు తల్లి. నీ గొప్పతనం తెలిసిన వారు, నీ ప్రేమ గుర్తించిన వారు తప్పకుండా నీతోనే ఉంటారు. నువ్వెంత దూరాన్ని పెట్టాలని చూసినా వారు నీకు దగ్గర అవుతూనే ఉంటారు. అందుకే అనవసరంగా మాట్లాడే వారి గురించి అస్సలు ఆలోచించకు. సరేనా? అన్నీ నీకు అనుకూలంగా నేను జరిపిస్తాను. నీకు అంతా మంచి జరుగుతుంది. ఇక నీ జీవితంలో ఉన్న చిక్కులన్నీ సరిచేసి ఆనందకరమైన జీవితాన్ని నీ ముందుంచుతాను. నా ప్రియమైన బిడ్డవి తల్లివి నువ్వు. ఈ దుర్గమ్మని నా పేరు నమ్మకం పెట్టుకోను. ఎప్పుడైనా మొదలుపెట్టు. నీకంతా మంచి జరిపించే బాధ్యత ఈ తల్లి తీసుకుంటుంది. అన్నిట్లో నీకు విజయం వరించేలా నేను చేస్తాను. ఇక రాబోయే రోజులని నీవే బిడ్డ. ధైర్యంగా ఉండు. అన్నిటికీ సమాధానం మౌనమే అని తెలుసుకో. ఓపికతో ఎదురుచూడు. తప్పకుండా విజయం నిన్ను వరిస్తుంది తల్లి. నీకంతా షోమే జరుగుతుంది అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. ఈరోజు దుర్గమ్మ ఎంత అద్భుతమైనటువంటి సందేశం చెప్పారో తెలుసా? మనలో చాలా వరకు కూడా ఎవరో ఏదో అన్నారని బాధపడిపోతూ ఉంటాం. ఏది ఒక్కరికో కాదండి, మీకు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరో ఏదో అన్నారని మనల్ని మనమే కష్టపెట్టుకుంటూ ఉంటాం. చాలా బాధపడుతూ ఉంటాం. ఇంట్లో వాళ్ళైనా ఇసుక్కుంటూ ఉంటాం. ఇలాంటి మనస్తత్వం కలిగిన బిడ్డలందరికీ ఈరోజు దుర్గమ్మ ఎంత చక్కటి ఉదాహరణ చెప్పారు కదా. ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి, చంద్రుడు ఉంటాడు, సూర్యుడు ఉంటాడు. వాటి గురించి ఎవరు గుర్తించలేదని, వాటి విలువ తగ్గిపోయిందా, వాటి గురించి మాట్లాడలేదని ఎక్కువ మంది వాళ్ళ గురించి పూజలు చేయటం లేదని వాళ్ళు అడుగుతా ఆగిపోతారా? లేదంటే వారి గొప్పతనం ఆగిపోతుందా? లేదు కదా.
అదేవిధంగా అడవికే రాజులాంటి సింహాన్ని చూస్తే కుక్కలు కూడా మరుగుతాయి. అడవి కుక్కలు మరుగుతాయని అలానే సింహం గొప్పతనం తగ్గిపోయిందా? లేదు కదా! వాటి పని అవి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాయి. దేని గురించి ఆలోచించకు. ఎవరో నిన్ను చూడలేదు, ఎవరో నా గురించి మాట్లాడుకోలేదని, ఎవరో కూడా అడగలేదని. ఎందుకంటే అలా ఆగిపోతే వారికి జీవితం అనేది ఉండదు. దుర్గమ్మ చెప్పినట్టు సూర్యచంద్రులు కానివ్వండి, నక్షత్రాలు కానివ్వండి, అవి రావటం ఆగిపోతే అసలు ప్రపంచం ఉండదండి. వాటి గురించి మాట్లాడుకునే వాళ్ళు, చూసేవాళ్ళు అస్సలుండరు కదా! అవి రోజుకు వస్తూనే ఉంటాయి. వాటి ప్రాముఖ్యత చాటుకుంటూనే ఉంటాయి. తెలియని వాళ్ళు మూర్ఖుల్లాగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మూర్ఖులైనా, తెలివి గలవారైనా ఈ జీవితంలో, ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే వారి పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మూర్ఖులు వారి పని వాళ్ళు తప్పకుండా చేస్తారు. వాళ్ళు ప్రతిరోజు ఎవరో ఒకరు నిందించడం, దానివల్ల వచ్చినటువంటి సంతోషాన్ని వాళ్ళు స్వాదిస్తూ ఉంటారు. మరి ఏ తప్పు చేయకుండా ఉన్న మంచి వాళ్ళు మాత్రం ఎందుకు అక్కడే ఆగిపోవాలి? మీ జీవితాన్ని గురించి ఎందుకు నాశనం చేసుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ పక్కన పెట్టేసి దుర్గమ్మ పైన విశ్వాసంతో మీరు ప్రతి పనిలో, మొదలుపెట్టినటువంటి ప్రతి పనిలో కూడా దృఢమైనటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. తప్పకుండా విజయం మిమ్మల్ని వరిస్తుందని, అందులో ఎలాంటి సందేహం లేదని, హక్కున చేర్చుకుంటారని దుర్గమ్మ వాళ్ళకి చెప్తూ ఉన్నారండి. ఏమన్నా చిన్న కష్టం వచ్చినా సరే దుర్గమ్మ అని ఊరుకోకు. వాళ్ళకి రెట్టింపు అనుభవించేలా, వాళ్ళని ఎవరైతే కష్టపెట్టారో రెట్టింపు అనుభవించాలి చూస్తాని దుర్గమ్మ అంటున్నారండి. ఇక దేని గురించి ఎలాంటి స్వార్థమైన ఆలోచన లేకుండా ప్రశాంతంగా నీ జీవితాన్ని నువ్వు గడపండి. మీరు చేసే ప్రతి పనిలో మీరు విజయం సాధించేలా ఈ తల్లి చేస్తుంది. నీకు ఈ తల్లి ఆశలు ఎప్పుడు ఉంటాయని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశం చెప్పారండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.